మొత్తానికైతే ఇగో కవర్ మీద అయ్యో 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 మొదలైపోయింది. ఏమైంది మంచిగా గతిచ్చిపోదు ఎట్లా కేసెత్తనే మీద కోట్ల గారప్పలు చేయలేని భార్య గంటతో కొట్టిన భర్త. 5 ఇవాళ అయితే నీ నూనె పోసుడు ఏదైనా కొలతల కొద్దీ వేసుకోవాలి, లేదంటే అంతా అస్సాం అంతా తుస్. వీటిని మెల్ల అటు ఇటు అనుకుంటూ ఉండాలి. పొరపాటున మీద పడ్డ బద్దలు బాసింగర్ అయితే నా బక్క ఎప్పుడు ఇంతే ఫ్రెండ్స్. ఏదైనా స్పెషల్ చేసుకుంటే చాలు ఇయో ఈ బోలు పోకి నన్ను తోమ్మంటది. సో ఇగో చూడు ఫ్రెండ్స్, ఆహా చూస్తేనే నోరు ఊరుతుంది కదా. హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే, వెల్కమ్ టు ధమ్కి స్టార్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మనమైతే ఈ వెదర్ కి చల్లని వెదర్ కి పొల్లు వర్షం పడ్డది ఎవరి దాకా. నేనైతే ఇక జైచాలు పోయి ఏం తెచ్చిన కంకులు తెచ్చిన. ఏం చేసుకుంటున్నావు చెప్పండి, తమరు చెప్తే సరే బాగుంటది. మక్కగారి సో మక్కగారు అయితే వేసుకుంటున్నాం అనమాట. అందుకని నేను అంటే 50 రూపాయలకు 5 అట. 5 ఇస్తే నాకు అద్దాదు, 6 ఇస్తే తీసుకుపోతా అని చెప్పన్న. ఈ అమ్మాయి పెద్ద లఫుడు గాడు ఉన్నాడు, ఏ పొద్దు లొల్లు పెట్టేస్తున్నాడు అని చెప్పి 6 అయితే ఇచ్చారు. 6 ఇచ్చినాక నేనైతే తీసుకొని వచ్చిన. ఇవేం చేద్దాం ఇప్పుడు, కానీ మక్క గారెలు వేరే లెవెల్ ఉంటది. ఇంకో ముచ్చట చెప్పన్నా, ఇవాళ మా ఇంట్లో చికెన్ మక్క గారెలు కలిపి తింటే మామూలుగా ఉండదు. సో ఇక మనం అయితే ఇవి టకా పోల్చుకొని గ్రైండర్ పట్టుకొని స్టార్ట్ చేద్దాం. ఇంకో ముచ్చట చెప్పాలి ఫ్రెండ్స్ మీ అందరికి. ఏంటంటే ఈ మధ్యలో 2 రోజులకు వీడియో వేస్తున్నా. అంటే ఇట్లా నాకు ఎందుకు అనిపించింది అంటే, అది ఎన్టీఆర్ అన్న ఒక ఆడియో అదిలో చెప్పిండు, నాకు హిట్టులు ఫ్లాపులు వద్దు, మీకోసం నచ్చేదాకా తీస్తూనే ఉంటాను అన్నాడు. అబ్బా అదే ఐడియా నాకు వచ్చింది. అంటే నన్ను ప్రేమించే వాళ్ళు మన సబ్స్క్రైబర్ల కొద్దిమంది, అయ్యో వాళ్ళు ఒక్కరు కావచ్చు, 10 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, 1,00,000 మంది కావచ్చు. అంటే 1,00,000 మంది ఉంటే నేను అదృష్టవంతునిగా భావిస్తా. ఎందుకంటే అంతమంది అంతమంది ప్రేమ అభిమానాలు ఉంటే ఎంత అదృష్టం, బాలకృష్ణకి ఎంత అదృష్టం, మనకు అంత అదృష్టం. అంటే అంతమంది ప్రేమ ఉంటే మంచిదేగా. సో అంటే కొంతమంది అన్న డైలీ బ్లాగ్స్ పెట్టమంటారు, అయ్యా మీరు దేవుడు అయ్యా అనాలనిపిస్తుంది అలాంటి కామెంట్ పెట్టినప్పుడు. సో అందుకనే నేను 2 రోజులకు ఒక వ్లాగ్ పెడతా ఫ్రెండ్స్. అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను 2 రోజులకు ఒక వీడియో అయితే పెడతా. అది వ్యూస్ అది పోకపోని, అది 5,000 పోని, 10,000 పోని, 2,000 పోని, వ్యూస్ నాకు అవసరం లేదు. అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు రోజు చూడటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం నాకు వ్యూస్ అవసరం లేదు. వాళ్ళ కోసం అయితే నేను డైలీ వ్లాగ్స్ అయితే పెడతా. నాకు కూడా కొంచెం మన సబ్స్క్రైబర్లతోని ఎక్కువ బాండింగ్ ఉండాలని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి 2 డేస్కో వ్లాగ్ పెడుతూనే ఉంటా. వ్యూస్ సంగతి పక్కన పెడదాం, పోతే పోనీ లేకపోతే లేదు. కానీ కొంతమంది అయినా మన వీడియోలు చూసి సంతోషపడతారు కాబట్టి సో 2 డేస్కో వ్లాగ్ పెట్టేస్తా. ఓకేనా? చేద్దామా? నువ్వు ఓకే అంటే ఫుడ్ వీడియోస్, ఫ్రాంక్ వీడియోస్, ఇంకా రకరకాలు చేయొచ్చు. ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. నువ్వు ఫ్రాంక్ వీడియోస్ చేద్దామా, ఫుడ్ బ్లాగ్స్ చేద్దామా? ప్లస్ నేనేమంటున్నా అంటే, దివ్యకి కుకింగ్ ఛానల్ పెట్టుకో. దివ్య కుకింగ్ ఛానల్ పెట్టుకొని ఇట్లా మక్క గారలా, లేకపోతే చికెన్ ఫ్రైయా, చికెన్ పకోడా, లేకపోతే మరి నేను మస్తు ఎంకరేజ్మెంట్ చేస్తా ఫ్రెండ్స్. కొంతమంది అమ్మ మాకు ఎంకరేజ్మెంట్ చేసేటోళ్ళు లేరు అని చెప్పి బాధపడతారు కొంతమంది సిస్టర్స్. నేనైతే మా దివ్యకి ఫుల్ సపోర్టు. నీకు ఎన్ని పైసలు అని ఇస్తా, నువ్వు కుకింగ్ వీడియోస్ కానీ ఏదేనికైనా కానీ పైసలు ఇవ్వమంటే పైసలు ఇస్తా, ఎడిటింగ్లు మొత్తం నేనే చూసుకుంటా. నీకు ఎందుకు బాధ? నువ్వు జస్ట్ కుకింగ్ వీడియోస్ ఇట్లా ఆడుతున్నావు, ఇది చేస్తున్నామని చెప్పాను అని అన్నా కానీ ఇట్లా ఎంత సపోర్ట్ చేసేటోళ్ళు దునియాలో ఏడు దొరకరు. ఒక్కడు రాజ్కుమార్ ఇక నరికిన కాడికి కావాలి కానీ తొందర మొదలు పెడదాం వర్క్ అంటాను. చూసిన ఇండైరెక్ట్ గా గింత సపోర్ట్ చేసి కూడా వేస్ట్ తుస్సు. రాజ్కుమార్ ఇంటర్నేషనల్ డ్యామేజ్ టోటల్. సో మరి కొలిసి గ్రైండర్ పడదాం. చలో రాని ఫ్రెండ్స్, కొలుసుకొని గ్రైండర్ పడదాం. సో ఇగో మొత్తానికి అయితే అంటే సో ఈ కోలు గత్తారు రాను మొత్తం మీ వీడియో తీస్తే అప్పుడే వస్తాయి అని అంటే మా ఆడియన్స్ మా మాట అనవసరం గంతగానం తిట్టి సీరలో పోతే మళ్ళీ తింటానికి కట్ట అయిపోతుంది. సో అటు పోతే మీ దానం పెడతా, కొద్దిసేపు వీడియో తీసుకుంటాం మేము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో
నేను కుక్కలే కొర్రే కన్నా దివ్యతో మాట్లాడిపించడానికి ప్రయత్నం చేస్తా. దివ్య గారు చెప్పండి. ఇక నుంచి మీరు మాట్లాడితేనే బాగుంటది. ఇక నుంచి నేను మాట్లాడడం తక్కువ చేస్తాను. చెప్పు. నువ్వే చెప్పాలి. ఏం చెప్పాలి? ఏం చెప్తావు అంటే అలా మరి నిన్నటి నుంచి మీ సైడ్ వాన ఎట్లా పడ్డది, ఎంతవరకు పడ్డది, కుంటలు చెరువులు ఎంతగానో నిండినాయి. మన ఆడియన్స్ చెప్తే వాళ్ళు కూడా ఇన్ని సంతోషిస్తారు. ఫ్రెండ్స్ మీ సైడ్ వర్షాలు ఈ 2 రోజులలో బాగా పడ్డా? నిన్న మొన్న వర్షం ఎట్లా పడ్డది చెప్పు. ఫుల్ వర్షం పడ్డదిగా. నిండి పోయింది. నీకు అంటే 2 రోజులు ఫుల్ వర్షం పడ్డదిగా. నీకేమనిపించింది అంటే ఇప్పుడు మనం ఇంట్లోనే ఉన్నాం జ్వరం అట్లా అన్నది ఫ్రెండ్స్. అంటే 2 రోజులు వర్షం అంటే నీకు అంటే ఈ 2 రోజులు వర్షం పడితే కొద్దిమందికి మస్తు అనిపిస్తుంది ఫీలింగ్. నీకు కొద్దిమందికి వచ్చేరాక నీ అమ్మాయి ఏంద్రా ఈ వాన టార్చరు అని అనిపిస్తుంది. మరి నీకు ఎట్లా అనిపించింది అని చెప్పు కదా. వర్షం పడితే మంచిగా అనిపిస్తుంది కానీ నాకు జ్వరం వచ్చింది కదా. జ్వరం వచ్చిందా? జ్వరం చుట్ల కోపం వచ్చిందా వాన మీద? ఈ వాతావరణానికి వచ్చినందుకు వాన మీద నీకు వచ్చిన కోపానికి గుడ్డులో అనుకున్నావు కానీ మనిషి కాదుక వాన సింకులే. సో సరే వర్షాకాలం వాన ఫ్రెండ్స్ వానలు ఎక్కువ పడ్డా నీ వానలు గత్తరు రాను ఇంత కూర పడతాయా నా స్టాప్ 2-3 రోజులే ఇల్లు ఊడ్చుడు బట్టలు ఆరకపోడు అంత బట్టలు ఆసనచ్చుడు అని తిడతారు. అదే వాన రాకపోతేనేమో ఏ లేదు ఇవాళ ఈసారి కాలం లేదు ఇక, ఏ లేదు ఇవాళ ఈసారి కాలం లేదు ఇక, ఏ అట్టిదే ఇక పంటలు పంటది ఎండిపోతాయి అన్ని అని పడితేనే వారే పంట అంతా నానిపోయా గారా బట్టలని ముక్క అత్తనే గారా ఎట్లాడు ఏం కథ కాలం. ఎండాకాలం ఏ కాలం అయినా ఎండాకాలం ఎండలు కొడితేనే అబ్బా ఏం ఎండలు ఏ జనాలు బతుకులు కట్టమే అంటారు. అదే ఎండలు కొట్టకపోతే వాన పడ్డాయి అనుకో ఎండాకాలం ఇక లేదు ఇక కాలం లేదు. ఎండాకాలం ఏంటి ఎండాకాలం వానలు పడతాయి అంటారు. ఇక మన చలికాలం వానలు పడ్డా చలి పెట్టకపోయినా చలి లేదు కాలం కాదు ఈసారి. ఇక ఒకవేళ చలి బాగా పెట్టింది అనుకో అబ్బో ఏం చలి నైట్ ఎన్ని సెద్దలు కప్పుకుని చలి అవుతలేదు అంటారు. అదే మనుషులు అంటేనే అంత మన మనుషులు అంటేనే అంత ఇక అంటే ఏ కాలంలో అది ఎక్కువ వచ్చిన ప్రాబ్లమే. అసలు ఆ కాలంలో వర్షాలు లేకున్నా చలి లేకున్నా ఎండగొట్టుకున్నా ప్రాబ్లమే. అంటే మనిషి అంటేనే ఒక డిఫరెంట్ మనిషి. ఏమై దివ్య ఇంకెంతసేపు చేస్తావు? అయిపోయిందా? మరి ఇంత టైం పట్టింది? అమ్మతోడు అంత అబద్ధమే ఫ్రెండ్స్. ఇలా సగం నేను వలిసిన సగం దివ్య వలిసింది అమ్మతోడా. మరి ఎందుకు అబద్ధం చెప్తావు? సో ఫ్రెండ్స్ అదే ఇంత లేట్ ఎందుకు అయిందంటే ఇక చూడూరి బాగా లాతగా ఉన్నాయి. ఇక కొంచెం ఇది ముదురుంది కాబట్టి నీ మంచిగా వెళ్తున్నాయి విత్తనాలు. సో ఇవే మొత్తం ఎట్లా అయింది చూడూరి లాతగా ఉన్నాయి అందుకే వలితే అత్తలేవు చేతికి. అయిపోయిందా? ఎంతైనా మక్క గారెలే ఆ టేస్టే వేరేప్ప. చలో ఫ్రెండ్స్ పోదాం పారి గ్రైండర్ పట్ట. ఏటేటి రెడీ చేసినారు? మక్కిత్తులు ఒలిసిన మక్కిత్తులు, మిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర. వావ్! వీటిని మన దేంట్లో మిక్సర్లో మిక్సీ చేసేసుకొని ఏం చేయాలి? ఇక్కడ కాటుకొస్తే గిరక్కని తిరిగేస్తుంది మొత్తం కలిపేస్తుంది అంతే కదా. ఒర్రె కరెంట్ వచ్చే అంతేనా? అర్రే అందుకే భయపడలేను. ఏయ్ మోటార్ ఏం వేసినావు వల్ల ఆల్మోస్ట్ వేసేయి మళ్ళొద్దు. లోడ్ ఎక్కువ అవుతుంది బండికి ఎగ్గుతలేదు లోడు. అయిందా? పుల్లు అయింది పో మస్తు అయింది సూపర్. నా బతుకు ఎప్పుడు ఇంతే ఫ్రెండ్స్. ఏదైనా స్పెషల్ చేసుకుంటే చాలు ఈ బోలు పోకే నన్ను దోమ్మంటది. మన వరుసకున్న మక్కర్ని మిక్సర్ పట్టినాం కదా అది తీసుకొని వాళ్ళు వేసింది ఇవి దోంప అని నాకు అప్పుడు చెప్పింది. నా బతికే ఎప్పుడు బోలు దోముడు పట్టింది అట్లుంటుంది అప్పుడప్పుడు. పిండిలేమో వేసినావు నీ అచ్చ లోపల ఏం వేసినావు? ఏమిటి? అవునా కళ్యామాక్ వేసిందట పిండి వేస్తుందన్నమాట. కొంచెం
కొంచెం లైట్గా తగినంత వేసుకోవాలి. ఎందుకంటే మనకి మక్కలు ఉమ్, లాత ఉన్నాయి కదా, అవును. నీళ్ళు వస్తాయి. వాటరా వాటర్ వాటర్ అంటే ఈ పిండి వేస్తే కొంచెం గట్టిగా అవుతుంది అన్నట్టు, అంతే కదా. ఓ దట్టా, ఐ థింక్ వాటు బాగా కలుపుకోవాలి. మనకు ఆ తెల్ల పిండి ఏదైతుందో అది కనబడకుండా బాగా కలుపుకోవాలి. అందరా నవ్వుతాను దివ్యాకి. ఏయ్ మిస్ అయ్యి రుబ్బుడే రుబ్బుడు. 5 ఇవాళ అయితే నీ నూనె పోసుడు ఏదైనా కొలతల కొద్దీ వేసుకోవాలి, లేదంటే అంతా అస్సాం అంతా తుస్. దాంతోనే పోయాక నాట నీకు తెలియదు ఏదైనా లెక్కలు 5 ఇది అది 5. ఆడియన్స్కి ఎట్లా చెప్పాలి? అయ్యో నా లెక్క మర్చిపోయాను, టోటల్ డ్యామేజ్. ఎన్ని మూతలు పోసినా? మూతలతో నేను సంబంధం అంటావా? చీ 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 చీ. మొత్తానికైతే ఇగో కవర్ మీద అయ్యో అయ్యో మొదలెచ్చిపోయింది. ఏమైంది? మంచిగా గట్టిచ్చిపోదు ఎట్లా? కేజీతోనే మీద కోట్ల గారప్పలు చేయలేని భార్య, గంటతో కొట్టిన భర్త. ఏమైంది? వేసినా ఒక గారెప్పని అయితే నూనెలో వేసుకోవడం జరిగింది, సలసల పొంగుతుంది. ఫస్ట్ ఏమో ఇచ్చగొట్టింది, సెకండ్ ఏమో వేసింది. ఓకే, అలాగే కష్టపడుతూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటే నీ భర్త ఇంటర్నేషనల్ స్టార్. ఫ్రెండ్స్ ఇగో నేను ఎక్కినగా, డ్యూటీకి ఎక్కినగా నేను. వీటిని మెల్ల అటు ఇటు అనుకుంటూ ఉండాలి. పొరపాటున మీద పడ్డ బద్దలు బాసింగర్ అయితే ఇచ్చిపోతా ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇగో మొత్తానికి ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్. ఘోరంగా ఉన్నాయి. సో మా దివ్య టకా చేస్తుంది, నేను టకా తీసుకుంటే ఇల్లు వేస్తున్నా. అయ్యో మాడిపోతుంది. ఓకే, దూరం చాలా జాగ్రత్తగా వేయాలి, లేదంటే చేతి కారిపోతుంది. ఫ్రెండ్స్ ఎప్పుడైనా నేను మా దివ్య రొట్టెలైనా సరే ఏం చేసినా సరే నేను సాయం చేస్తాను ఫ్రెండ్స్. సాయం చేసి ఇగో అయ్యో ఎక్కడుంటే ఎక్కడ వేస్తున్నా, వీడియో వేసుకుంటా, మాడిపోతూ ఉండాలి. ఫ్రెండ్స్ మీతో మాట్లాడుకుంటుంటే మన మక్కగారు మాడిపోతుంది. ఫ్రెండ్స్ పొగ ఘోరంగా అయింది. ఇక ఇటు పక్క కిటికీ లేదు కదా, అందుకనే ఇటు నుంచి వెళ్ళిపోతుంది పొగ అంతా. సో ఇగో చాలా కష్టపడి దివ్య గారు మన కోసం అయితే మక్కగారులు చేస్తూ ఉన్నారు. చాలా ధన్యవాదములు. ఫోన్ ఆడే స్టాండ్ పెట్టి ఇది కాదురా, నేను వేసిన కొద్ది నువ్వు కాదురా. అమ్మో కోపమే, అది బాబాయ్ కోపం వచ్చేస్తుంది మేడం గారికి. ఫ్రెండ్స్ ఈ స్టాండ్కి తరిగేసి మనం అటు వెళ్దాం, మాడిపోతాయి మరి మక్క గారెలు, టేస్ట్ మంచిగా ఉండవు. వచ్చేసా నేను వచ్చేసా, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఫటాఫటే నేను ఫటాఫట తీస్తా. ఏమంటావు? రాజు డేజే స్మైలీ మళ్ళీ కొత్తది. ఇప్పుడు ఇక చిన్నోళ్ళు వస్తారు ఫ్రెండ్స్. మా చిన్నోళ్ళు వచ్చే వరకు వాళ్ళ కోసం వేడిగా మగ్గ గారెలు అయితే రెడీ పెడదాం. డాడీ అనుకుంటారు కదా వాళ్ళు. సో ఇగో చూడు ఫ్రెండ్స్, ఆహా చూస్తేనే నోరు ఊరుతుంది కదా. దివ్య గారు చాలా బాగా చేశారండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక తింటే నా స్వామి రంగా ఉంటుంది, మామూలుగా ఉన్నది. ఏయ్ దేవునికి ఎట్టంది తినదు, ఫస్ట్ దేవునికి ఎట్టాలి. సో ఫ్రెండ్స్ మేము ఏం చేసుకున్నా ఫస్ట్ మా దుర్గమ్మ తల్లి దగ్గర పెట్టిన తర్వాతనే మేమైతే తింటామన్నమాట. సో ఇక టేస్ట్ చేద్దాం పద, చలో. ఇవ్వండి ఫ్రెండ్స్, మా చిన్నోళ్ళు వస్తారు, నేను పండుకున్న ట్యాక్సీ చేస్తా, వాళ్ళ సంబరం చూడు ఒకసారి. ఇక
ఇక చూసిన ఫ్రెండ్స్ ఇట్లుంటే మా తినాలి అంతే ఇక సాంబార్ కథ ఓ మమ్మీ మక్కగానే చేసింది తినిపోరు చేతులు డ్రెస్సింగ్ చేసి చేతులు ఆడుకొని తినిపోరు చాలా అన్నాడు. సో ఇగో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మక్కగారలు అయితే చేసుకున్నాం. ఇప్పటికే నేను 3 తిన్నా, మా దివ్య రెండోది. నిజంగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి. నిజంగా ఈ గారప్పల మీద ఒట్టేసి చెప్తానా నిజంగా కమ్మ ఉన్నాయి. మీరు కూడా ఇగో చల్లని వాతావరణంలో ఈ వెదర్లో వర్షం పడుతుందో దిక్కు చిన్న చిన్నగా మక్క గారెలు గరం గరం చేసుకుని తింటే సూపర్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరి. బాయ్ బాయ్.